హాయ్ ఫ్రెండ్స్, మనకి ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి కదండి. చిన్న గెట్ టుగెదర్ కానీ, బర్త్డే పార్టీస్ కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఒక 10 నుంచి 15 మందికి వంట చేయాలి అంటే కొంచెం కంగారు పడుతూ ఉంటాం కదా. కంగారు ఏం లేకుండా వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఎలా చేయొచ్చో ఇవాల్టి ఈ మినీ వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు డీటెయిల్డ్గా వీడియో చూడాలి అనుకుంటే మీరు ఫుల్ వీడియో టైటిల్ కింద ఇచ్చేస్తాను, చూసేయండి. మీకు కనుక రెసిపీస్ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫస్ట్ అయితే నేను చికెన్ అంతా మంచిగా ఆ సాల్ట్ వేసి కడిగేసి అన్నీ కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేశాను. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం అయితే పన్నీర్ కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను. అది వచ్చేసి పన్నీర్ 65 కోసం అనమాట. అలాగే నైటే ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉదయాన్నే లేచి వంట చేయడానికి. ఆ తర్వాత పన్నీర్ కర్రీ అయితే టమాటా కాజు పన్నీర్ కర్రీ అయితే చేసేసాను. సో రెసిపీస్ అన్నీ డీటెయిల్డ్గా చూడాలి అనుకుంటే ఫుల్ వీడియో చెప్పాను కదా, ఫుల్ వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇంక ఇక్కడైతే కడాయిలో టమాటాలు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, ఉప్పు, కారము, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసేసి అది బాగా వేగిన తర్వాత నేను పేస్ట్ లాగా చేసేసుకున్నాను. దాంట్లో పన్నీర్ వేసేసి కాజు పన్నీర్ కర్రీ చేసేసాను. అలాగే చికెన్ లెగ్ పీస్ తోటి చికెన్ లెగ్ పీస్ బిర్యానీ అయితే చేశాను, అది కూడా దమ్ బిర్యానీ. ఇంకో వైపు ఏమో ప్యారలల్గా చికెన్ పకోడీ అయితే చేస్తాను, అలాగే ఫిష్ పకోడీ కూడా అనమాట. అప్పటికప్పటికి కనుక చేసుకున్నాము అనుకోండి సాల్ట్ అది పట్టుకోదు. అందుకని ముందు రోజు నైటే అన్నీ కూడా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేస్తే ఉదయానికి పని కూడా తగ్గుతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే చికెన్ కర్రీ అంతా అయిపోయిందనమాట. అంటే దమ్ బిర్యానీకి ఫస్ట్ ఏంటి అంటే ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత చికెన్ వేసేసి పెరుగు, ఉప్పు, కారము, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసి చికెన్ గ్రేవీ లాగా చేసేసిన తర్వాత హాఫ్ కుక్ చేసుకున్న రైస్ పెట్టేసి దమ్ పెట్టేశాను. ఆ తర్వాత నాటుకోడి ఇగురు కూడా వండేశాను. ఇంకా ముందు రోజు నైట్ పన్నీర్ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, సో పన్నీర్ 65 కూడా రెడీ అనమాట. అలాగే ఇంక ఇన్ని చేసినప్పుడు రైతా సలాడ్ లేకపోతే ఎలాగా, సో కుకుంబర్ రైతా కూడా చేసేసాను. అలాగే ఇదిగోండి, ఇది వచ్చేసి చికెన్ ఇగురు నాటుకోడి పులుసు అనమాట. ఆ తర్వాత ఇది వచ్చేసి పన్నీర్ 65 అయితే చేశాను. ఆ తర్వాత కుకుంబర్ సలాడ్ అయితే చేశాను. ఆ తర్వాత కుకుంబర్ రైతా అయితే చేశాను. ఇంకా ఫిష్ ఫ్రై చేశాను, అలాగే చికెన్ ఫ్రై కూడా చేశాను. కాజు పన్నీర్ కర్రీ రెడీ చేశాను. అలాగే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ దమ్ బిర్యానీ, తినని వాళ్ళ కోసం సపరేట్గా బగారా రైస్ కూడా చేశాను. సో రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.